సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రకృతి అనుగుణంగా నడుచుకుంటాయి. దీన్ని నిగ్రహించటం వల్ల ఏమీ ప్రయోజనం? శ్రీకృష్ణుడు మళ్ళీ అకర్మ కన్నా కర్మయే శ్రేష్టమనే విషయం సూచిస్తున్నాడు. జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపింపబడి తమ వ్యక్తిగత ప్రవృత్తి అనుగుణంగా నడుచుకుంటారు. పుస్తక జ్ఞానం ఉన్నవారు కూడా అనంతమైన పూర్వజ్ఞాన సంస్కారాలని, వారి ధోరణులు, అభిప్రాయాలు, ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మ, అసంఖ్యాక పూర్వజన్మల నుండి పేరుకుపోయిన సంచిత కర్మ ఆధారంగా ఈ జన్మ సమయంలో కేటాయింపబడ్డ విధి, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలని తమలో కలిగి ఉంటారు. అలవాట్ల స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించటం వారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ వైదిక శాస్త్రాలన్నీ పనులు త్యజించి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనాన్ని గడపమంటే అదొక అయోమయమైన అస్థిరమైన పరిస్థితికి దారితీస్తుంది. ఇలాంటి అసహజమైన అణిచివేత ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అలవాట్లు సహజ స్వభావాల బలీయమైన శక్తిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే అది ఆధ్యాత్మిక పురోగతికి చక్కగా ఉపయోగపడుతుంది. మనం ఎక్కడున్నామో అక్కడ నుండి ఆధ్యాత్మిక పురోగతి మొదలు పెట్టాలి. ఇది చెయ్యాలంటే మనం ఇప్పుడు ప్రస్తుత స్థితిని అర్థం చేసుకుని అంగీకరించి అక్కడ నుండి మెరుగుపరుచుకోవాలి. జంతువులు కూడా తమ తమ ప్రత్యేక స్వభావాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాయని మనం గమనించవచ్చు. చీమలు ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాయంటే అవి తమ కోసం చూసుకోకుండా తమ సమాజం కోసం ఆహారాన్ని సేకరిస్తాయి. ఇవి మానవ సమాజంలో కనిపించటం అరుదు. ఒక ఆవుకి తన దూడ మీద ఎంత మమకారం ఉంటుందంటే దూడ ఒక క్షణం కనిపించకపోయినా ఆవు ఆందోళనకు లోనవుతుంది. మానవులెవరికీ సాధ్యం కాని అమితమైన విశ్వాస గుణాన్ని కుక్కలు ప్రదర్శిస్తాయి. అదేవిధంగా మన మానవులం కూడా తమ సహజ స్వభావంచే నడిపించబడతాము. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి శ్రీకృష్ణుడు అతనికి ఇలా చెప్పాడు: నీ యొక్క సొంత క్షత్రియ స్వభావమే నిన్ను యుద్ధానికి ప్రేరేపిస్తుంది. నీ యొక్క సహజ స్వభావంచే జనించిన ఆలోచన నిన్ను ఆ పని చేయటానికి ప్రోద్బలం కలిగిస్తుంది. మన లక్ష్యాన్ని ప్రాపంచిక భోగాల నుండి మార్చి భగవత్ప్రాప్తి దిశగా మార్చడం ద్వారా మరియు మన విధులు మన రాగద్వేషరహితంగా భగవత్ సేవ రూపంగా చేయటం ద్వారా ఆ సహజ స్వభావాన్ని పవిత్రమనర్చుకోవాలి. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.